గుంటూరు జిల్లా మంగళగిరిని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాడేపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తనలో మరింత కసి పెరిగిందని, ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో విజయం సాధించారని నారా లోకేష్ తెలిపారు. గెలిచినప్పటి నుంచే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, త్రాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్టు వంటి కీలక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం, గ్రంథాలయాల ఆధునీకరణ, పార్కులు, సరస్సులు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు. అందరూ తెలుసు 2019లో 5,300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవనన్నతో, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్పడం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారన్న ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి, అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, విపరీతంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం.